హలో అక్కాయిలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మా విఘ్నేశ్వరుడు ఉత్సవం అనమాట. చూడండి ఎలా ఉందో. నన్ను కూడా రమ్మంటున్నారు అనమాట. కలర్స్, రకరకాలుగా డ్యాన్సులు. చూడండి, విఘ్నేశ్వరుడిని ఊరేగిస్తున్నారనమాట. అది చూస్తానికి నేను మా అమ్మాయి మా అబ్బాయి ముగ్గురు వచ్చామన్నమాట. పవన్ కళ్యాణ్ గారు పాట పెడితే చూడండి పిల్లలు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. మా పిల్లలిద్దరు కూడా డ్యాన్స్ చేస్తూనే ఉండారు. చూడండి, రకరకాల రకరకాల పాటలు పెడుతున్నారు. రకరకాలుగా పిల్లలు, చిన్న పిల్లల కానించి పెద్ద పిల్లల వరకు, ఆఖరికి పెద్దోళ్ళు కూడా ఫ్రెండ్స్ కలర్స్ వేసుకుంటూ అసలు ఎలా డాన్స్ చేస్తున్నారంటే అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. అంత బాగా డాన్స్ చేస్తున్నారనమాట. వినాయకుని ఊరేగింపు అసలు ఎంత బాగా ఒక తిరణాల టైప్లో జరిగింది ఫ్రెండ్స్. నేనైతే అసలు నన్ను రా రా అని పిలుస్తున్నారు. నా మొహానికి అంత డాన్స్ రాదు ఫ్రెండ్స్. ఊరగా అలా చుట్టం తెప్పితే డాన్స్ చేసే రకాన్ని కాదు. నేను నవ్వుతా, మీరు వెయ్యండి, నేను నిలబడి చూస్తాను అని అంటున్నాను. కానీ నా మనసులో కూడా అసలు ఎంత సంతోషం అనిపించిందో ఊరేగిస్తుంటే. అసలు పవన్ కళ్యాణ్ గారి పాటలు, చిరంజీవి గారి పాటలు, ప్రభాస్ గారి పాటలు పెడుతుంటే పిల్లలు అసలు ఎలా ఎగురుతున్నారు. పిల్లల కానించి పెద్దోళ్ళ వరకు అసలు దుమ్ము లేపేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చూడండి, మా అబ్బాయి ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళైతే చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారు. మగపిల్లలు అయితే అసలు గులాములు కొట్టుకుంటా అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఒక ఊరేగింపు కానీ జరిగినట్లుగా అసలు ఎంతమంది వచ్చారో ఫ్రెండ్స్. చూడటానికి కన్నులు చాలవన్నమాట. ఆ విధంగా డాన్స్ వేస్తూనే ఉండారు ఫ్రెండ్స్. పిల్లలని అలా చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇదిగో వైట్ షర్ట్లో ఉండాడే వాడే మా వాడు చూడండి ఎలా కట్టాడు. వినాయకుడిని చూడండి అంత ముచ్చటగా ఉండాడు. వినాయకుడు ఊరేగింపులో వినాయకుడు పాట పెట్టినట్టయితే బాగుండేదే అనిపించింది. కానీ పిల్లలు సినిమా పాటలకి బాగా అట్రాక్ట్ అయ్యి బాగా డాన్స్ చేస్తారు. దేవుడికి దండం పెట్టుకుంటున్నారు, డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇంకో వినాయకుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. అసలు వీధి వీధికి ఒక్కొక్క విఘ్నేశ్వరుని పెట్టుకొని ఆ తండ్రిని పూజిస్తా ఇలా ఊరేగిస్తా ఉంటే ఎంత బాగుందో ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల కాంచి పెద్ద పిల్లల వరకు ఊరేగింపులో పాల్గొని లడ్డు వేలం పాటలు పాడుకుంటే, ఇది కొట్టి చూడండి చిన్న పాప అనమాట ఎలా డ్యాన్స్ చేస్తుందో. ఇది మా వినాయకుని ఉత్సవం. బాయ్ ఫ్రెండ్స్.